అందరికీ నమస్కారం. ఈ 18 నెలల్లో రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధితో పాటు గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన కూడా సాధించబడింది. ఇప్పటికే పెద్దలు ఎంపీ గారి అప్డేట్స్ అట్లాగే సంక్షేమ అభివృద్ధికి సంబంధించి మన ఎమ్మెల్యేలు అందరూ మంచి అప్డేట్స్ ఇచ్చారు. నేను రెండు విషయాలు. సుపరిపాలన విషయానికి వచ్చేసరికి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా కొత్తగా ఒక కంపెనీ పెట్టాలి అనుకుంటే వారిపై ఒత్తిడి తీసుకొచ్చి కమిషన్లు కక్కుర్తి పడేవారు. అట్లాంటిది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ప్రాధాన్యత ఇచ్చి ఏదైనా కంపెనీ పెడతామని ఒక చిన్న మాట వస్తే చాలు మన గవర్నమెంటే ఫాలో అప్ చేసి పర్సూ చేసి ఆ కంపెనీని రాష్ట్రంలోకి తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుందనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక దీంతో పాటు గత ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకపోతే మన ప్రభుత్వం వచ్చి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. అలాగే కానిస్టేబుల్ విషయంలో అనేక కేసులుంటే లోకేష్ బాబు గారు హోంశాఖ మంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కానిస్టేబుల్ భర్తీ పూర్తి చేయడం జరిగింది. అట్లాగే లేటెస్ట్గా ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లకి గ్రాట్యుటీని ఈ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అయితే దశాబ్దాల కొద్దీ పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ లేక ఎదురు చూస్తున్న ఉద్యోగులకి పవన్ కళ్యాణ్ గారు వచ్చి చాలా కీలకమైన నిర్ణయం తీసుకుని పంచాయతీరాజ్ శాఖలో అయితే ఒకేసారి భారీగా ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఇక విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అయితే ఒక్కసారిగా 5,000 మందికి స్కూల్ అసిస్టెంట్లు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. పారదర్శకంగా మొత్తం ₹1 కూడా ఎక్కడా చేతులు మారకుండా పారదర్శకంగా ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఇక పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే మన సొంత పట్టాదారు పాస్ పుస్తకాలపై గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ఫోటోలు ఉండేవి. బట్ ఈరోజు ఎన్డీఏ వచ్చిన తర్వాత మన పట్టాదారు పాస్ పుస్తకాలపై అఫీషియల్గా రాజముద్రతో ఏపీ గవర్నమెంట్ యొక్క రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తున్నాయి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే సుపరిపాలన అంటే ఏంటి ఈరోజు రాష్ట్ర ప్రజలకి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. అట్లాగే సమర్థవంతమైన నీటి వనరుల నిర్వహణ ద్వారా 6 మీటర్లు భూగర్భ జలాలు మెరుగుపడేటట్టు కూడా చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం గత ప్రభుత్వం ట్రూ అప్ పేరుతో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచితే ఈ రోజు మన ప్రభుత్వం విద్యుత్ శాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి ట్రూ డౌన్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ 19 పైసలు తగ్గిస్తూ విద్యుత్ ఛార్జీల్ని ఈ 18 నెలల్లో ఒక్కసారి కూడా పెంచలేదు. సరికదా రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీల్ని తగ్గించడానికి ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. ఇక గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేక జలజీవన్ మిషన్ ని అట్టడుగున నెట్టివేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వడమే కాకుండా సుమారు 90 పైగా కేంద్ర ప్రభుత్వ పథకాల్ని పునరుద్ధరించడం, అందులో భాగంగా బాబు గారు వాటన్నింటినీ అందిపుచ్చుకోవడం మన ఎంపీ గారు ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు. 5 3 వర్కింగ్ విమెన్స్ హాస్టల్ ఇక్కడ తెచ్చారంటే అది మన ఎంపీ గారు మన ఎమ్మెల్యేల యొక్క ఘనత అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ చివరిగా ఒకే ఒక అంశం చెప్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పరిపాలనపై ఎక్కువ దృష్టి పెట్టి పార్టీని కొంతవరకు కేడర్లో చిన్న పార్టీ అసంతృప్తి కలుగుతుందని ఒక అపవాదు ఉండేది. ఈసారి ఆ అపవాదు కూడా తొలగిస్తూ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ సగం టైము గవర్నమెంట్కి ఇస్తూ సగం టైము కార్యకర్తలకు ఇచ్చి కేడర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు కూడా చేపట్టి అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమతౌల్యంలో నడిపించడంలో అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ బాబు గారు చాలా సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.